మానవుడు ఎంతటి టెక్నాలజీని కనిపెట్టినా ఈ రోజుకి భూమిపైన ఎన్నో ఛేదించలేని రహస్యాలున్నాయి. మనిషి ఆలోచనకి కూడా అందని ఎన్నో రహస్యాలు మన భూమిపై ఉన్నాయి. అలాంటి ఒక రహస్యం ఇప్పటికీ మన భారతదేశం ఛేదించలేకపోతున్న స్టోరీయే ది స్టోరీ ఆఫ్ పద్మనాభ స్వామి టెంపుల్. మన భారతదేశంలో ఉన్న ఈ గుడి గురించి ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. కేరళ స్టేట్ లో ఉన్న ఈ గుడి 2011 ముందు వరకు ఇలాంటి ఒక గుడి ఉన్నట్టు మన భారతదేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు. జూన్ 2011 ఈ గుడిలో కొన్ని రహస్య గదులు ఉన్నాయని, అలాగే అందులో ఉన్న సంపద కొన్ని లక్షల కోట్ల విలువైన అనే రహస్యం బయటపడింది. దీనితో ఈ గుడి గురించి ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తెలిసింది. శ్రీ మహావిష్ణువు ఉన్న ఈ ఆలయం గురించి విన్న రహస్యాలు కేవలం కొన్ని మాత్రమే. ఈ ఆలయంలోని మనిషి కేవలం రహస్య గదుల్ని అందులోని సంపదని మాత్రమే కనుక్కున్నాడు. కానీ మనిషి ఊహకు కూడా అందని ఎన్నో రహస్యాలు ఈ గుడిలో ఉన్నాయి. ఈ గుడిలో ఉన్న వాల్ట్ బి అనే గదికి నిజంగానే నాగబంధనం వేశారా? అసలు నిజంగానే నాగబంధనం వేసిన గదిని మనం ఇక ఓపెన్ చేయలేమా? నాగబంధనం వేసినందుకు ఇప్పటికీ పాములు ఆ గదికి కాపలా కాస్తున్నాయా? అసలు ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కేవలం ఒక గదిని మాత్రం మనిషి ఎందుకని తెరవలేకపోతున్నాడు? గైస్, మనం ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ గుడిలోని రహస్య గదుల గురించి, అలాగే ఈ గదుల్ని 2011లోనే మొట్టమొదటిసారి తెరిచారా, లేదా ఇంతకు ముందు ఎవరైనా ఈ సంపాదన గురించి వెతికారా అనేది తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. నాగబంధనం వేసిన ఈ గదిలో నుంచి వింత శబ్దాలు ఎందుకని వస్తున్నాయి? ఈ గదిలో నుంచి పాములు బుసగొట్టినట్టు, అంతేకాదు సముద్రాల శబ్దాలు కూడా వినపడుతున్నాయని చెప్తారు. 2011 జూన్లో ఈ గుడిలోని రహస్య గదుల్ని తెరవడం వల్ల మన భారతదేశం మొత్తం ఈ గుడి గురించి తెలుసుకుంది. కానీ ఈ గదుల్ని 1908లో మొట్టమొదటిసారి ట్రావెన్కోర్ అధికారులు ఈ రహస్య గదుల్ని కనుక్కున్నారు. అలాగే ఆ గదుల్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళని కొన్ని నాగపాములు అడ్డుకున్నాయి. దానివల్ల అప్పుడు ఆ గదుల్ని తెరవడం కుదరలేదు. కానీ అప్పటి నుంచి 25 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ట్రావెన్కోర్ వంశంలోని శ్రీ చిత్ర తిరునల్ బలరామవర్మ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఈ గుడి గురించి తెలుసుకొని, అలాగే రహస్య గది సంపద గురించి తెలుసుకొని చివరికి ఆ గదుల్ని తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ గదుల్ని తెరవడానికి అంతా సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 31, 1931 రోజున సరిగ్గా తెల్లవారుజామున 10 గంటలకి ఆ తలుపుల్ని తెరవడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళు చేసే అన్ని ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. తాను చేయించిన తాళం చెవి వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ అలా ప్రయత్నిస్తున్న 2 గంటల తర్వాత ఆ గది తలుపు తెరుచుకుంది. అప్పుడు ఆ గదిలో బంగారపు శిల్పాలు, ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, బంగారపు నాణాలు కనిపించాయి. కానీ అక్కడే వాళ్ళకు ఆశ్చర్యపడే విషయం ఒకటి బయటపడింది. అప్పటి వరకు కేవలం ఒకే గది అనుకున్న వాళ్ళకి అక్కడ మరో 5 గదులు కనిపించాయి. దీనితో అక్కడ మొత్తం 6 రహస్య గదులు ఉన్నాయని వాళ్ళకు అర్థమయ్యింది. కానీ ఆ రాజు కేవలం ఒక గదిలోని సంపదని మాత్రమే బయటికి తీశాడు. మిగతా 5 గదుల్ని ఎందుకు తీయలేదో ఎవరికీ తెలియదు. తరువాత 2011లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరాంజన్ ఆ గుడిలో ఉన్న రాజకుటుంబీకులు అధికారులు కలిసి దేవుడు నగుల్ని మాయం చేసి అక్కడ గేటు నగుల్ని పెట్టారని, అర్జెంటుగా ఆ గుడిలోని సంపదలను లెక్కించాలని సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేశాడు. దీనికి స్పందించి సుప్రీంకోర్టు స్వామివారి ఆభరణాలను లెక్కించడానికి అక్కడికి 7 ఆఫీసర్స్ ని పంపింది. ఆ తరువాత స్వామివారి ఆభరణాలను సరిగ్గా లెక్కించడం మొదలుపెట్టే సమయంలో ఆ గుడికి పశ్చిమ దిక్కున అండర్ గ్రౌండ్ లో మరో 6 గదులు కనిపించాయి. ఆ గదులకి వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి, వాల్ట్ డి, వాల్ట్ ఈ, వాల్ట్ ఎఫ్ అని పేర్లు కూడా పెట్టారు. ఆ తరువాత అక్కడికి వచ్చిన అధికారులు వాల్ట్ ఈ అలాగే వాల్ట్ ఎఫ్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ స్వామివారికి సంబంధించిన నగలు కనిపించాయి. ఆ తరువాత వాల్ట్ సి ఇంకా డి ని ఓపెన్ చేసి చూడగా అందులో కూడా స్వామివారి కిరీటాలు, ఆభరణాలు మాత్రమే కనిపించాయి. సరిగ్గా 3 రోజుల తర్వాత వాల్ట్ ఏ గదిని ఓపెన్ చేయాలనుకున్నారు. 2 గంటలు కష్టపడి ఆ డోర్ ని ఓపెన్ చేసి చూడగా ఆ గది మొత్తం ఖాళీగా కనిపించింది. కానీ అదే సమయంలో ఆ గదిలో నుంచి అండర్ గ్రౌండ్ కి ఇంకొక దారి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అందులో బంగారపు శిల్పాలు, వజ్ర వైడూర్యాలు, బంగారపు సింహాసనాలు, అక్కడ ఉన్న బంగారం బరువు సుమారు 15 లక్షల కేజీలు. ఇంతటి సంపాదనను వాళ్ళకు లెక్కించడానికి 4 నెలల సమయం పట్టింది. దాని విలువ 1,70,000 కోట్లకి పైగా ఉంటుందని చెప్పారు. దీనితో ప్రపంచం మొత్తం ఈ గుడి గురించి, అలాగే అందులో ఉన్న సంపద గురించి తెలిసింది.
ఆ తరువాత 4 రోజులు ఆగి మళ్ళీ వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి వెళ్లారు. మిగతా గదులతో కంపేర్ చేస్తే వాల్ట్ బిని మాత్రం సుమారు 200 సంవత్సరాల ముందు ఓపెన్ చేసి ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళకి అసలు సమస్య అప్పుడే మొదలయ్యింది. వాల్ట్ బి గది తలుపుల్ని మాత్రం భారీ ఇనుములతో తయారు చేశారు. అలాగే ఆ డోర్ మీద భారీ ఆకారంలో 2 నాగపాముల గుర్తులు ఉన్నాయి. ఆ డోర్ ని ఎంత ఓపెన్ చేయడానికి ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. ఇక ఆ డోర్ ని బలవంతంగా ఓపెన్ చేయొద్దని నిర్ణయించుకున్నారు. ఈ డోర్ కి సంబంధించిన తాళం చెవిని తయారు చేయించినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ట్రావెన్కూర్ వంశస్థులు అలాగే మత పెద్దలు ఆ డోర్ని తెరవకూడదని, ఒకవేళ తెరిస్తే ప్రమాదమని సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేశారు. అప్పుడు ఆ కోర్టు ఆ గదుల్ని బలవంతంగా తెరవకూడదని ఆర్డర్స్ని పాస్ చేసింది. కానీ ఇప్పటికీ ఆ గదిలో ఏముందనేది మనిషి ఆలోచనకి కూడా అందట్లేదు. కానీ ఆ గదిలో ఏముందో తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీ తిరుమల్ మార్తాండ వర్మ కూడా 2013లో చనిపోయాడు. ఇక ఆ గదిని తెరవాలంటే కేవలం ఒకే మార్గం ఉంది. నాగబంధనంని తెరిచే గరుడ మంత్రం ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో చెప్పినప్పుడే ఆ గది తెరుచుకుంటుంది. కానీ మన ప్రపంచంలోనే గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఇంకెవరూ బతికిలేరు. ఒకవేళ బలవంతంగా ఆ గదిని తెరవాలని ప్రయత్నిస్తే మన ప్రపంచం అంతమైపోతుంది అని కొంతమంది హిందూ బాబాల వాదన. ఈ కారణాల వల్లే మనిషి ఇంకా ఆ గదిలో అలాగే అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు.